ఓం నవరాత్రులు ఆరో రోజు కాత్యాయనీదేవి సంపూర్ణ కథ. నవరాత్రుల ఆరో రోజు భక్తులు కాత్యాయనీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ అమ్మవారు శక్తి, ధైర్యం మరియు దుర్మార్గాన్ని నాశనం చేసే దైవశక్తికి ప్రతీకగా భావించబడుతుంది. నవరాత్రుల్లో ఆరో రోజు ఆమెను పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు చాలా శక్తివంతుడయ్యాడు. అతను దేవతలను, ఋషులను మరియు భూమిపై ఉన్న ప్రజలను తీవ్రంగా బాధించసాగాడు. అతని అహంకారం అంతగా పెరిగి దేవలోకాన్నే స్వాధీనం చేసుకున్నాడు. దేవతలు అతన్ని ఎదుర్కోలేక చాలా బాధపడుతూ బ్రహ్మ, విష్ణు మరియు శివుడి దగ్గరకు వెళ్లి సహాయం కోరారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు తమ తమ దివ్యశక్తులను కలిపి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆ దివ్యశక్తి నుంచి ఒక ప్రకాశవంతమైన దేవి అవతరించింది. అదే కాత్యాయనీదేవి. ఆమె మహర్షి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించినందున ఆమెను కాత్యాయని అని పిలిచారు. మహర్షి కాత్యాయనుడు ఎంతో భక్తితో అమ్మవారిని ఆరాధించి తన కూతురులా పెంచాడు. దేవతలు తమ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. ఆమె చేతుల్లో త్రిశూలం, ఖడ్గం వంటి దివ్య ఆయుధాలు ప్రకాశించాయి. తరువాత కాత్యాయనీదేవి సింహంపై కూర్చొని మహిషాసురుణ్ణి సంహరించడానికి యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు చాలా బలమైన రాక్షసుడు. అతను ఎన్నో రూపాలు మార్చుకుంటూ దేవతతో భయంకరమైన యుద్ధం చేశాడు. కాని అమ్మవారి దివ్యశక్తి ముందు అతని శక్తి నిలబడలేకపోయింది. చివరికి కాత్యాయనీదేవి తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరించింది. అతని మరణంతో దేవలోకంలో శాంతి నెలకొంది. దేవతలందరూ ఆనందంతో అమ్మవారిని స్తుతించారు. కాత్యాయని దేవిని భక్తితో పూజిస్తే ధైర్యం, విజయాలు మరియు శత్రువులపై విజయం లభిస్తాయని నమ్మకం. అలాగే జీవితంలో ఉన్న భయాలు తొలగి మనసుకు శాంతి మరియు ఆత్మవిశ్వాసం కలుగుతాయి. చిన్న చిన్న మెరుపులు కాత్యాయని దేవి భక్తులను రక్షిస్తూ ధర్మాన్ని కాపాడే మహాశక్తి స్వరూపిణి.